తెలంగాణ విద్యార్థి సమైక్య స్టేట్ ప్రెసిడెంట్ హరీష్ గౌడ్ మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఇల్ట్ పాలసీ ఎవరి కోసం, ఎవరి అభివృద్ధి కోసం, ఎందుకు మరి ప్రభుత్వము ఇంత నిర్ణయం తీసుకొని విలువైన భూములను కూడా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తుంది? ఆ భూముల విలువ ఎంత? కార్పొరేటర్లకు కట్టబెడితే ఎంత కట్టబెడుతుంది? హిల్ట్ పాలసీ అనేది అది రియల్ ఎస్టేట్ దందా కోసం తీసుకొచ్చింది హిల్ట్ పాలసీ. ఈ పాలసీలో భాగంగా కార్పొరేట్ వ్యక్తుల కబంధ హస్తాల్లోకి ఈ ఇండస్ట్రియల్ చాలా విలువైనటువంటి భూముల్ని, ఇండస్ట్రియల్ భూముల్ని ఈ కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టడానికి ప్రభుత్వం పూనుకున్నది. దీన్ని మేము విద్యార్థి సంఘాలుగా, యావత్ తెలంగాణ సమాజంగా మేము దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాము. 5 లక్షల పైచీలు విలువైన ఈ భూముల్ని 5,000 కోట్లకు ఈ కార్పొరేట్ గద్దలకు కేటాయించడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. అదేవిధంగా తను తీసుకొచ్చే పాలసీల మీద తనకే క్లారిటీ లేదనే విధంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. దీని మీద రెక్టిఫై చేసుకోవాలని చెప్పి మేము విద్యార్థి సంఘాలుగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు కూడా నడుస్తున్నాయి, గ్రామాలలో జోరుగా ఊపందుకున్నాయి. రేపు కూడా నామినేషన్లను అంటే ఎవరైతే చేస్తారో ఒప్పించి మెప్పించి కూడా డబల్ వేసిన వాళ్ళని కూడా వాళ్ళను రాజీ చేసే కోణంలో అక్కడ ఉన్న నాయకులు ఆలోచిస్తున్నారు. మరి కాంగ్రెస్ వైఖరి ఏంటి? అంటే ఎప్పటికప్పుడు కొంతమందిని నామినేషన్లను విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు అని అంటున్నారు. ఇనమ్మ సర్పంచ్లను చేస్తున్నారు. మరి ఏ విధంగా చూస్తారు దీన్ని? ప్రభుత్వ పాలసీని ఏ విధంగా చూస్తారు? ఈ ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉంది గ్రామ స్థాయిలలో? మనది ప్రజాస్వామ్య దేశం. మన ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు అనేది ఉన్నది. ఎన్నికలు పెడితే బాగుంటుందని చెప్పి మా విద్యార్థి సంఘాలుగా మా భావన. ఎందుకనంటే ఒక వ్యక్తిని, ఏ వ్యక్తి సరైనడో ఆ వ్యక్తిని ప్రజలు ఎన్నుకోవడం చూస్తారు. కానీ ఈ స్థానిక సంస్థలు, గ్రామ సర్పంచ్ ఎన్నికలు చూస్తే డబ్బులతో ముడిపడి ఉన్నాయి. ఓటుకు 1000 నుండి 10,000, 20,000 కూడా పలికే గ్రామాలు కొన్నిట్లో ఉన్నాయి. డబ్బున్నోడిదే పదవి, డబ్బున్నోడిదే అధికారం అనే విధంగా ఈ గ్రామాల్లో ఎన్నికలు ఒక రణరంగంగా అనిపిస్తూ ఉన్నాయి. ఎందుకనంటే అదొక యుద్ధమే చెప్పాలంటే. ఎప్పుడు ఎక్కడ గొడవలు జరుగుతాయో తెలియదు, ఏ అభ్యర్థి ఎవరి మీద దాడులు చేస్తుందో తెలియదు. డబ్బున్నోడిదే రాజ్యం అనే నానుడు ఏది ఉందో అదే నడుస్తూ ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో కూడా. వీళ్ళు ఏదైతే రిజర్వేషన్ అన్నారు కానీ ఆడ పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు. అది ఎక్కడ ఇచ్చిల్లో వాళ్ళకే తెలియాలి. ఒకవేళ అక్కడ అభ్యర్థిని ప్రకటించిన ఇంకొక అగ్రకులకు సంబంధించిన వ్యక్తి ఈ అభ్యర్థిని ప్రలోభాలకు గురి చేస్తూ, బెదిరింపులకు గురి చేస్తూ నయానో భయానో విడ్రా చేపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము విద్యార్థి సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎలక్షన్ను సజావుగా జరగాలి, ఎన్నికల పద్ధతిలోనే జరగాలి అని మా భావన. రైట్. ఈ సర్పంచ్ ఎన్నికల్లో ఇనామత్ చేస్తే బాగుంటుందా, లేకుంటే ఒరావరిగా పోటీ ఉంటేనే బాగుంటుందా? మళ్ళీ ఒకటి, కేవలం ఇక్కడ ఈ రాష్ట్రంలో తెలంగాణ స్టేట్ వ్యాప్తంగా ఓన్లీ కాంగ్రెస్, బీఆర్ఎస్ అన్నట్లు ఉంది. మరి ఇప్పుడు ప్రజలు ఎవరి వైపు ఉన్నట్లు అనిపిస్తుంది? ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా మీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది? ప్రజలు ఏమనుకుంటున్నారు? అంటే నేను ఒక్కటే స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. సర్పంచ్ ఎలక్షన్లు అంటేనే అక్కడ వ్యక్తులను చూస్తారు. అది పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కాదు. ఈరోజు ఒక పార్టీ నుండి సపోజ్ బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థి గెలిచినా కానీ రేపు పొద్దున్నే గెలవంగానే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ నుండి గెలిచిన వ్యక్తి, కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన వ్యక్తి తెల్లారి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళొచ్చు. ఇది ఎందుకంటే దీన్ని మనము ఏదో పార్టీలకు సంబంధించిన ఎలక్షన్ కాకుండా ఇది డబ్బులకు సంబంధించిన ఎలక్షన్గా, పార్టీ ఎవరైతే అక్కడ ఎలక్షన్లో మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు, మా ఏరియాని అభివృద్ధి చేస్తారు, మాకు కొత్త పాలసీలు తీసుకొస్తారని చెప్పి జనాలు అనుకొని ఓటేస్తారో, అక్కడ నిజాయితీగా ఎన్నికలు జరుగుతుందో మేము ఆ ఎన్నికలు మేము గౌరవిస్తాం.